హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసేసి ఏంటంటే శారీకి కుచ్చులు వేస్తున్నాను అనమాట. పట్టు చీరలకి పొల్లోస్కి కుచ్చులు వస్తాయి కదా, కొంగు వైపు ముళ్ళు వేస్తూ ఉంటాం కదా, ఆ శారీస్కి నేను కుచ్చులు వేయడానికైతే వచ్చింది. నైట్ 8కి అయితే ఇచ్చి మార్నింగ్ కల్లా అడిగారనమాట. మార్నింగ్ 9-10 కల్లా ఇవ్వమని అడిగారు. అందుకనేసి నేనైతే తీసుకున్నాను. ఏముందిలే, నైట్ అయినా వేయొచ్చు కదలే, ఎంతసేపట్లో వేస్తాను, లేకపోతే ఒక 1 అవర్ టైం అడ్జస్ట్ చేసుకుందామని. ఇదిగోండి శారీ అయితే ఇది. ఈ శారీకి నాకైతే కుచ్చులు వేయడానికి అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి శారీ ఇలా వచ్చేసి ఇలాగుంది. దీనికి కలర్ కాంబినేషన్స్ సరిపోయేటట్టుగా అయితే నేనైతే కుచ్చులు అయితే తీసుకోబోతున్నాను. కాంబినేషన్స్కి కుచ్చులు అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఇదిగోండి దీనికి ఈ శారీకి సరిపోయేటట్టు అయితే నేను కుచ్చులు అయితే వేయబోతూ ఉన్నాను ఈ విధంగా. ఇప్పుడు దీనికి ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఎవరికన్నా ఇలా శారీస్ కుచ్చులు కావాలనుకుంటే, దీని ప్రాసెసింగ్ వీడియో కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడే ప్రాసెసింగ్ వీడియో కూడా చెప్తున్నాను. ఆన్లైన్లో ఎవరైనా ఇలా వేయించుకోవాలనుకుంటే చెప్పండి, నేను ఆన్లైన్లో కూడా వేసిస్తాను అనమాట. కొరియర్ ద్వారా పంపిస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. ముందుగా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ వాచ్ మై వీడియో. ఇప్పుడు వీడియో ఏంటో చూసేద్దాము. ఇదిగోండి శారీ వచ్చేసి ఓవర్ లుక్ అయితే ఇలాగుంది. దీనికి మ్యాచింగ్ కలర్ సెట్ చేసుకోవాలి ముందు మనం కుచ్చుల కోసం. దానికోసం వచ్చేసి లెమన్ ఎల్లో ఉంది కాబట్టి ఫస్ట్ లెమన్ ఎల్లో అయితే తీసుకున్నాను థ్రెడ్స్. నేను ఈ విధంగా లెమన్ ఎల్లో థ్రెడ్స్ తీసుకున్నాను. తరువాత వచ్చేసి బ్లూ తీసుకున్నాను. ఇలాగ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ప్యారెట్కి వచ్చేసి ఇక్కడ ప్యారెట్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అందుకని బ్లూ మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ తీసుకున్నాను. అండ్ సిల్వర్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా సిల్వర్ తీసుకున్నాను. ఈ విధంగా మ్యాచ్ అయ్యేటట్టు సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇది ఎడదిరిగి హైలైట్ ఉంది కాబట్టి నేను ఇంకా దీన్ని హైలైట్ చేయాలనుకోవట్లేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన టైంకి నాకు అవైలబిలిటీలో కూడా లేదు ఈ కలరు, అందుకని ఈ 3 కలర్స్తో హైలైట్ చేయబోతున్నాను. వాళ్ళు ఒక 1 అవర్ ముందిస్తే కనుక నేను మొత్తం ఒక 1 డే అన్నా ముందిస్తే కనుక మొత్తం నేను అడ్జస్ట్ చేసుకునేదాన్ని. వాళ్ళు 1 డే ముందు ఇవ్వలేదు, అప్పటికప్పుడు ఇచ్చారనమాట. నైట్ 8కి ఇచ్చేసి మార్నింగ్ కల్లా అడిగారు. అండ్ వీటితో కుచ్చులు అయితే వేయబోతూ ఉన్నాను. ఇదిగోండి ఇవి దీనికి సరిపోని ఇవన్నమాట. ఇప్పుడు కుచ్చులు వేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం. బయట కొంగుకైతే మనం ఈ విధంగా అంచు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. కొంతమంది జిగ్జాగ్ చేయించుకుంటారు, వీళ్ళైతే నార్మల్ స్టిచ్ అయితే చేయించుకున్నారనమాట. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చిన ఫాల్ కూడా బయట స్టిచ్ చేయించుకొని ఇచ్చారనమాట నాకు. ఇది ఈ విధంగా ఇది వచ్చేసి లోపల కొంగు ఈ విధంగా ఇచ్చారనమాట. దీనికి అంచు కుట్టేసే వచ్చింది. ఆ కుట్టేసిన అంచుని నేనేం చేస్తానంటే కొంచెం అంచుని హైలైట్ చేయాలి కాబట్టి నేను ఈ అంచుకి లేస్ని అయితే యూజ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈ లేస్ అటాచ్ చేస్తాను. ఫస్ట్ ప్యారెట్స్కి గ్రీన్ ఉన్నాయి కదా, ప్యారెట్స్ బ్లూ ఉన్నాయి కదా, అందుకనేసి ఆ బ్లూ కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ విధంగా లేస్ని అయితే అటాచ్ చేస్తాను. ఫస్ట్ లేస్ అటాచ్ చేసిన తర్వాత దాని మీద నేను కుచ్చులు వేస్తాను అనమాట. ముందు నేను లేస్ అటాచ్ చేయడం చూపించినాక లేస్ అటాచ్ చేసేసినాక చూపించి మీకు నేను కుచ్చులు వేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. లేస్ అయితే అటాచ్ చేయబోతున్నాను. ఇదిగోండి లేస్ అయితే అటాచ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్గా మన పైట కొంగుకి లేస్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచుకు పెట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అనేవి అటు సైడ్ ఉంచకూడదు, ఎందుకంటే అటు సైడ్ మనం కుచ్చులు వేస్తూ ఉంటాం కదా, ఈ ఫ్లవర్స్కి ఇటు సైడ్ మనం కుచ్చులు వేస్తూ ఉంటాం కదా, అందుకనేసి ఇటు సైడే ఉంచుకోవాలి. చూడండి లేస్ అటాచ్ చేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో. మామూలుగా ప్లెయిన్ శారీ చూడండి అలాగుందో. ఈ విధంగా లేస్ని అటాచ్ చేసుకోవాలి. శారీని అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ రావాలి.
1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. లేస్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది మనకి. మరి 1 మీటర్ ఇవ్వమన్నా ఇవ్వరు, 1.5 మీటర్ ఇవ్వమన్నా ఇవ్వరు కాబట్టి 1.5 మీటర్ అయితే తీసుకున్నాను నేను. అయిపోయింది అటాచ్ చేయడం. డబుల్ స్టిచ్ వేసేద్దాం. సెకండ్ సైడ్ కూడా లేస్ లేకుండా అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇటు సైడ్ మనం కుచ్చులు అయితే వేద్దాం శారీస్కి. ఇదిగోండి చూడండి లుక్ ఎలా వచ్చిందో, సూపర్ లుక్ వచ్చేసింది కదా. అండ్ లెమన్ ఎల్లో లేస్ అయితే ఇంకా లుక్ వచ్చేది, కానీ నాకు అది అవైలబిలిటీలో లేదు, దొరకలేదు. చాలా క్యూట్గా వచ్చేసింది కదా. ఇదిగోండి చూడండి ఎంత క్యూట్గా వచ్చేసిందో. ఈ విధంగా అటాచ్ చేసుకొని కుచ్చులు వేసుకుంటే చాలా క్యూట్నెస్ అయితే వస్తుంది. చూడడానికి ఎంత పట్టు చీరైనా మనం ఇంకొంచెం గ్రాండ్ లుక్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకండి శారీ కుచ్చులు వేసే ముందుగా మనం మార్క్ అయితే చేసేసుకోవాలి, ఎంత విడతలో అయితే మనం కుచ్చులు వేయాలి అనేసి. నేనైతే 2 ఇంచెస్ విడతలో అయితే వేస్తూ ఉన్నాను. ఇలా అయితే మనకు దగ్గరగా ఉంటుంది. కస్టమర్స్ మనకి ఇచ్చే మనీ బట్టి కూడా ఇది ఉంటుందన్నమాట. కొంతమంది కస్టమర్స్ తక్కువ రేట్లో అడుగుతూ ఉంటారు, తక్కువ రేట్కి వేయమని. అలాంటప్పుడు మేము ఈ విడత అనేది దూరంగా పెడతాము. కొంతమంది కస్టమర్స్ కాస్ట్ ఎంతైనా పర్లేదు, నాకు లుక్ బాగుండాలనేసి అడుగుతారు. అలాంటి వాళ్ళకైతే మనం దగ్గరగా అయితే పెడతాం. ఇప్పుడైతే నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. మామూలుగా కస్టమర్స్ ఎక్కువ అడిగినప్పుడు 3 ఇంచెస్ లేదా 3 అదే కాస్ట్ తక్కువ పెడతాను అన్నప్పుడు 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్కి అయితే పెడతాను. ఇప్పుడైతే 2 ఇంచెస్కి అయితే పెడుతూ ఉన్నాను. ఈ కస్టమర్ కాస్ట్ ఎంతైనా పర్లేదు, నాకు లుక్ అయితే గ్రాండ్ లుక్ ఉండాలి అనేసి అడిగారు. అలా కస్టమర్స్ని బట్టి కూడా మనం పెడుతూ ఉంటాము. ఈ విధంగా మనం శారీ అంతా అయితే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం వల్ల మనకి పని ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే వేసాను. ఇదిగోండి ఆల్రెడీ వేసాను, ఒక టైప్ అయితే వేసేసాను. అసలు లుక్ ఎలా ఉంటుందో అని మీకు ఫస్ట్ స్టార్టింగే చూపిస్తే ఎగ్జాక్ట్గా మీకు నచ్చదు కాబట్టి ఒకసారి ఓవర్ లుక్ అయితే చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఆల్రెడీ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు ఇంకోటి అయితే వేస్తూ ఉన్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఆపోజిట్ మనం తీసుకునే కలర్ కాంబినేషన్ బాగుంటాయి కనుక అప్పుడు మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది. శారీస్లో ఏ కలర్ ఉందో మనం ఎక్కువగా ఏ కలర్ హైలైట్ చేసుకోవాలన్నది చూసుకోవాలి ముందు మనం. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మనకి ఎంత పొడవు ఉంటుందో చూసుకొని ఒక నాటు వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఇచ్చే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తే కనుక ఇంకోసారి మనకు కస్టమర్స్ పెరగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అందుకనేసి నేను చేసే పని ఏదైనా కానీ పర్ఫెక్ట్గా అయితే చేసిస్తానమాట. కొంచెం పైకి అలా ఇచ్చేసేసి అలా అయితే నేను చెయ్యను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మనీ మనకు ముఖ్యం కాదు, వీళ్ళ నుంచి మాట రాకుండా ఉండాలి. అది ఎక్కువగా నేను అది ఆలోచిస్తాను. వీళ్ళు ఇచ్చే మనీ ఏముంది, ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, అయిపోతుంది. కానీ మాట అనేది ఎప్పటికీ ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే మనీ కోసం అంత తొందరగా ఇదవ్వను. వర్క్ పర్ఫెక్షన్ అనేది నాకు బాగా ఉండాలన్నమాట. అందుకోండి చూడండి ఓవర్ లుక్ ఎలా వచ్చిందో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా కలర్ కాంబినేషన్ మనం తీసుకునే కలర్ కాంబినేషన్ బాగుంటే కనుక మనకి ఆటోమేటిక్గా శారీస్కి అయితే లుక్ వస్తుంది. నేను చెప్పాను కదా, లెమన్ ఎల్లో ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది. 3 కలర్స్ కాంబినేషన్లో అయితే నేనైతే శారీని హైలైట్ చేద్దాం అనుకుంటున్నానని. ఇదిగోండి ఇప్పుడు శారీని చూడండి, శారీకి తగ్గట్టుగా కుచ్చులు వచ్చినాయి అనమాట. ఇదిగోండి శారీకి తగ్గట్టుగా వచ్చినాయి అనమాట కుచ్చులు కూడా. అంటే ఇంకొంచెం టైం ఉంటే నాకు ఈ కలర్ కూడా తీసుకునేదాన్ని థ్రెడ్. వాళ్ళు అప్పటికప్పుడు నైట్ టైం అడిగారు కదా, అందుకనేసి ఆ కలర్ మిస్ అయింది. లేకపోతే ఈ కలర్ కూడా మనం అక్కడక్కడ వేసుకుంటే ఇంకా లుక్ అదిరిపోతుంది. ఇప్పుడైనా కానీ చాలా మంచి లుక్ వచ్చేసింది. ఇదిగోండి
మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ మిగిలింది, ఈ పార్ట్కి అయితే వేయాలి. ఈ పార్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే వేసేసాను అనమాట. లుక్ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి గాయస్, కంప్లీట్ అయిపోయింది. శారీకి మొత్తం అయితే వేసేసారనమాట కుచ్చులు. ఇదిగోండి ఓవర్ లుక్ చూడండి, ఇలా వచ్చేసింది. అంత కంప్లీట్ అయిపోయింది. ఎంత క్యూట్గా వచ్చినాయి అంటే కొంచెం ఓవర్ లుక్ చూపిస్తాను చూడండి దూరంగా కూడా. ఇదిగోండి ఎంత క్యూట్గా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చేసింది కదా, చాలా నీట్గా వచ్చింది. శారీకి తగ్గట్టు మ్యాచింగ్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. శారీకి తగ్గట్టుగా కూడా వచ్చినాయి, ఎంత బాగా వచ్చేసినాయి, ఎంత చక్కగా స్టిచ్ చేసేసాను చూడండి. కొంచెం వన్ డే ముందైతే ఇంకా మంచి మెటీరియల్ తెచ్చేదాన్ని, కానీ ఇప్పుడైనా పర్లేదులేండి, ఉన్న మెటీరియల్తో సూపర్ లుక్ వచ్చేటట్టు అయితే వేశాను. ఇలా ఎవరికన్నా ఆన్లైన్లో కూడా నా శారీస్కి కావాలి వేస్తారా అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆన్లైన్లో కూడా స్టిచ్ చేసి ఇస్తాను కొరియర్ ద్వారా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.